सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. కాబట్టే ఈ మహానుభావుడికి పేరు ప్రభువు. అంతేకాదు ఆయన పాయత్యేష పాయ ఇత్యే నమః, ఈయన రక్షణ కలిగిస్తాడు. ఎలాంటి రక్షణ అంటే శోషింపజేయువాడు, రక్షణ కలిగించేవాడు. ఒక్కొక్కసారి శోషింపజేస్తేనే రక్షణ కలుగుతుంది. ఎలాగంటారా, లంఘనం పరమౌషధం అన్నారు, దాన్ని లంఘనం అని మార్చారు మన వాళ్ళు. లంఘన అంటే దూకుట అని అర్థం. స్కిప్ ఆఫ్ అంటే రోజు కొన్ని రకాల పదార్థాలు తింటున్నావు, నువ్వు భోజనం చేస్తున్నావు, ఒంట్లో బాగుండలేదు, ఈ పదార్థాలు తీసుకోవడం, ఈ ద్రవాలు తీసుకోవడం వదిలిపెట్టాలి నువ్వు. ఇది స్కిప్పింగ్ ఆఫ్ అంటేను, అది లంఘనం. తద్వారా ఏమవుతుంది, శోషణ జరుగుతుంది లోపల, తద్వారా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే సూర్య భగవానుడు కూడా పాయయతి, మన్ని శోషింపజేస్తాడు, రక్షణ కలిగిస్తాడు ఆయన. పాయత్యేష తపత్యేష, నశింపజేస్తాడు కూడా, తపింపజేస్తాడు కూడా. తపింపజేసిన కారణం చేత ఆ మహానుభావుడు మనలో ఉండే దోషాలు తొలగింపజేస్తాడు. తప ఆలోచనే అని ధాతువు. మనలో దోషాలు ఎలా పోతాయి, తప్పించినందువల్ల. ఉదాహరణకి ఒక కథ చదువుతున్నాం, కథ చదివేటప్పుడు మనకు అర్థమైందో లేదో మనకి తెలియదు, చదువుకుంటూ వెళ్ళిపోయాం. పూర్తి చేసి ఒక నిమిషం ఆలోచించండి, అప్పుడు ఎక్కడో ఉన్న ఒక పదానికి అర్థం తర్వాత బోధపడుతుంది మనకి. ఇలాగ అంటే ఏమైందనమాట, ఒక తపన ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు విషయం కూలంకషంగా మనకు అర్థం అవుతుందన్నమాట. లేదు అక్షరగ్రహణం చేస్తాం. అలాగే తపింపజేయుట అంటే తపస్సుకి అర్థం ఏమిటంటే ఆహార నియమంతో శరీరాన్ని కృషింపచేయుట. ఇది ఆయన తపతి, మన్ని తపింపజేస్తాడు. ఎలాగా, వేసవి కాలంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో, వర్షాకాలంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో, శీతాకాలంలో, ఒక్కొక్క కాలంలో మనం తినే ఆహారం చూడండి, ఆహార పరిమాణం ఎంతో చూడండి, దాంట్లో వాడే వ్యంజనాలు ఏమిటో చూడండి, తేడా ఉందా లేదా. వర్షాకాలంలోనే తిన్నట్టుగా వేసవికాలంలో తినగలుగుతున్నామా? లేదు. శీతాకాలంలో తినేలాంటి పదార్థాలే వర్షాకాలంలో తినగలుగుతున్నామా? లేదు. మనకి తెలియకుండానే ఆహార నియమాన్ని కలిగిస్తున్నాడు సూర్య భగవానుడు. కాబట్టి ఆయన తపతి, తపింపజేస్తాడు. అంటే ఆహార నియమంతో మన్ని రక్షిస్తాడు అని చెప్పి రక్షించగలవాడు. కాబట్టే ఆయన అంటారు, మిత్రస్య చర్షణీధృత దేవస్య సానసి జుమ్నం చిత్రశ్రవస్తమం. మాకు వృష్టి ద్వారా చక్కటి సంపద కలిగిస్తావు, చర్షణీధృత, మాకు చక్కటి ఆహారాన్ని కలిగించే మహానుభావుడివయ్యా నువ్వు అని అంటారు. ఇక తరువాతి నామము వర్షతి. ఓం వర్షతే నమః. ఆయన వర్షిస్తాడు. ఆ వర్షించడం ఎలాగో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒక అయినంలో నీళ్ళన్నీ తీసుకుంటాడు, ఇంకొక అయినంలో అద్భుతంగా వర్షం కురిపిస్తాడు. చివరికి చాణక్య నీతి శాస్త్రంలో, మనుధర్మ శాస్త్రంలో ఈ వర్షానికి ఒక అందమైన పద్ధతి చెప్పారు. భగవంతుడు ఎలాగైతే నీళ్ళని తీసుకుని మళ్ళీ వర్షిస్తున్నాడో సూర్యభగవానుడి రూపంలో, మహారాజు కూడా సూర్యుని వలె ఉండాలిట. ఎలాగా, మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలట, కప్పములు వసూలు చేయాలి. ఎలా వసూలు చేయాలంటే, మనం పన్ను కడుతుంటే ఏడుస్తూ ఇవ్వకూడదుట, మనకి తెలియకుండానే మన దగ్గర పన్నులు వసూలు చేయాలట. ఎలాగంటే, సూర్యుడు ఎలాగైతే రకరకాల ప్రాంతాల్లోంచి నీళ్ళని వెనక్కి తీసుకుంటున్నాడో అలాగే పన్నులు మీరు వసూలు చేయాలి. మరి పనులు ఎలా చేయాలి అంటే, పన్నులు వసూలు చేసిన తర్వాత ఒత్తు పీకైన దాంట్లోంచి పనులు ఎలా చేయాలిట, 10 మందికి తెలిసేలా పనులు చేయాల్సి ఉంటుంది. ఎలాగా, వర్షం పడిందనుకోండి, నీళ్లు వెనక్కి తీసుకుంటుంటే ఎవరికి కనిపించలే, నీళ్ళు అయిపోయిన తర్వాత తీసుకున్నాడని చెప్పి, ఇప్పుడు వర్షం పడుతోంది, అబ్బా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి
అల్లా ఉండాలట మహారాజు అన్నవాడు. ఎంత అందమైన పోలిక చెప్పాడు చూడండి. ఇప్పుడైతే మన వాళ్ళు ఏం చేస్తారు, పళ్ళు ఒడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. పనులు మాత్రము చేసిన పనే చేసి ఒక ఆయన ఎవడో అన్నాడు, ఏమయ్యా పురావస్తు శాస్త్ర శాఖ వాళ్ళు తర్వాత మొత్తం రోడ్లు గోతులు తవ్వేది ఎవడు అని అడిగాడు. పాపం నిత్య తవ్వకాలు కొన్ని ఊళ్ళల్లో ఉంటూ ఉంటాయి. ప్రధాన నగరాల్లో నిరంతరం తవ్వుతూనే రోడ్డు వేయడం, మళ్ళీ తవ్వేయడం, మళ్ళీ వీడు తవ్వి పూడ్చిందాకా ఉండి ఇంకోడెవడో వచ్చి వాడి జీవితం అంతా తవ్వకాలే. చివరికి ప్రజలు ఎవడో తవ్విన గోతులో వీడొచ్చి పడతాడనమాట. ఇది జరిగేది. ఇలా కాదు, నీవు పనులు 10 మందికి కనిపించేలా చెయ్యి. కప్పం వసూలు చేసేది కనిపించకుండా వసూలు చెయ్యి. వర్షత్యేష తపత్యేష గభస్తిభి, మంచి కాంతి కిరణాలతోటి అద్భుతంగా వర్షాలు కలిగించే మహానుభావుడైన అని చెప్తూ 23వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం మనం. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్ని ఏష ఏవ అగ్నిహోత్రంచ ఫలంచైవ అగ్నిహోత్రిణాం. పాఠాంతరాలున్న కారణం చేత మధ్యలో శ్లోకాల్లో కొద్ది మార్పులు ఉంటూ ఉంటాయి అంటున్నాడు. అగస్త్యుల వారు చెప్తున్నారు, ఏమయ్యా సూర్య భగవాని గురించి నీ నామములు చెప్పాను, ఈయనకున్న విశేషం చెప్తా విను. ఏష సుప్తేషు జాగర్తి, మనమందరం కూడా నిద్రపోతున్న ఆయన జాగ్రత్త అంటే మెళకువతోనే ఉంటాడు. ఆయన మెళకువతో ఉన్నాడు గనుకనే మనకి స్వప్నములు వస్తున్నాయి. అది విశేషం అన్నమాట. ఏషు సుప్తేషు జాగ్రతే నమః. ఏషా తీసేయండి, ఓం సుప్తేషు జాగ్రతే నమః. మేమందరం నిద్రపోతుంటే అతడు మాత్రము మెళకువగానే ఉంటాడు. స్వప్న ద్రష్టృత్వం అంటారు దీన్ని. ఆయన మెళకువగా ఉన్నాడని ఎలా తెలుసయ్యా? మనము నిద్రపోతుంటే కలలు వస్తుంటాయి చూచారా? ఈ కలలు ఆయన కారణం చేతే. కానీ ఒక సాంప్రదాయంలో కలలు మిథ్య, అబద్ధము అన్నారు దాన్ని. నిజమే, కల మిథ్య అని అనుకుందాం. కానీ కలలో కలిగిన ఆనందము వాడికి మెళకువ వచ్చిన తర్వాత ఆనందం ఉంటోందా లేదా వాడికి? ఆ ఆనందం కూడా అబద్ధమే అందామా, మిథ్య అందామా? లేదు, కలలోపల ఏదో పాము కరిచినట్టు వచ్చింది, వీడికి భయం కలిగింది. భయం కలిగి వెర్రికేక పెట్టి లేచాడు, ఒంటి నిండా చెమటలు పెట్టాయి. ఆ వెర్రికేక పెట్టడం అబద్ధము, వాడి కేక పెట్టానన్నాడు, కేక కాదు అందామా? తర్వాత వాడి ఒంటి నిండా చెమటలు పెట్టాయి, చెమటలు ఏకధారిగా బట్టలు తడిసిపోయాయి, ఇది కూడా మిథ్య అందామా? కలలు మిథ్య అంటే అర్థం అది కాదు, వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పడం. కలలే మిథ్య అన్నట్టయితే భారతీయ సాంప్రదాయానికి మూలకందమైన రామాయణంలో, భాగవతంలో, భారతంలో బోళ్ళన్ని కలల ప్రస్తావన ఉంది. మరి వేదార్థాన్నే చెప్పే వీటి లోపల కల ఉంది అంటే ఆ కళ అబద్ధమై తీరాలి, అబద్ధమైంది వేదం చెప్పుండాలి. అది అలాగే మహాకవులు ఎందరెందరో అద్వైత సిద్ధాంతము వాటినంతా ప్రచారం చేసిన వాళ్ళు మరొకళ్ళు కూడా ప్రారంభంలో నా కలలో భగవంతుడు కనిపించి ఆదేశించాడు కనుక ఈ కవిత్వం రాశాను, అప్పుడు కల మిథ్యనాలా అబద్ధమనాలా ఏవనాలి? దాని అర్థం అది కాదు. మనము పాపపుణ్యాలు అనుభవించడానికి కలలు కూడా ఒక మార్గము. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.